ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఆత్మావలోకనంలో మనం ఒక మంచి మాటను గుర్తు చేసుకోవడం మన అలవాటు. దాంట్లో భాగంగా ఈరోజు నాణ్యత ప్రశ్నార్థకమా, అంటే నాణ్యత గురించి ప్రశ్నించుకునే టైం వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్క చోట నాణ్యత లేని పదార్థాలని, తినుబండారాలు కానీ, అవి వస్తువులు కానీ అన్ని మార్కెట్లోకి వస్తున్నాయి. కానీ ప్రశ్నించడానికి మనం ఎన్ని చోట్ల ఎన్ని వస్తువుల దగ్గర ప్రశ్నించగలుగుతాం. కానీ ఆలోచించాల్సిన వాళ్ళు అమ్మేవాళ్ళు ఆలోచించాలి, కొనేవాళ్ళు ఆలోచించాలి. అమ్మేవాడికి సేల్ చేసేటప్పుడు వారు కూడా ఇంకొక వస్తువులు కొనుక్కోక తప్పదు. తన వస్తువులు మార్కెట్లోకి ఒకటి పెడితే ఇంకొకరి వస్తువును నువ్వు కొనుక్కునేవాడివి అవుతావు. కొన్ని మనం సేల్ చేస్తే కొన్ని మనం పర్చేస్ చేయాల్సి వస్తుంటుంది. అలాంటప్పుడు మనం సేల్ చేసే వస్తువుల్ని ఎందుకు నాణ్యతా లోపంతో అమ్ముతున్నాము? అది ఇంకొకరికి హామ్ కాదా అంటే మనం ఆలోచించాలి. మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ హామ్ అనేది చేయకూడదు అనేది మనకు తెలుసు అందరికీ. కానీ ఏదో ఒక విధంగా మనం తొందరగా ఎదగాలి అంటే దానిలో నాణ్యత తగ్గిస్తే మనకు కొంత ప్రాఫిట్ ఉంటుంది అనే భావనను అందరూ కాదు, కొంతమంది ఏ మాట చెప్పుకున్నా మనము అది అందరికీ వర్తించదు, చేసే వాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. అలా చేసినప్పుడు అది పక్కవాడికి ఎంత హార్మ్ఫుల్గా ఉంటుందో ఆలోచించాలి కదా. అందుకని తినే పదార్థాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. మనీ పెడుతున్నారు, ఖర్చు పెడుతూ ఆరోగ్యము పోగొట్టుకుంటూ ఇది చేయడం అనేది ఎంతవరకు సమంజసం? ప్రతి చోట మనం డినే చేయాలంటే ఎన్ని చోట్ల చేయగలరు? ప్రతి చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువుల వరకు అలా జరుగుతుంటాయి. ఇప్పుడు చూడండి, కన్జ్యూమర్ గూడ్స్ ఉన్నాయి. పసుపులో ఒకటి కలుపుతున్నారు, కారంలో ఒకటి కలుపుతున్నారు, టీ పొడిలో ఒకటి కలుపుతున్నారు, రకరకాల ఆ టేస్ట్ కూడా మారిపోతున్నాయి. మనకు ఒరిజినల్ టేస్ట్తో ఇది వరకు ఉన్నట్టు ఇప్పుడు లేవు. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఏదో ఒకటి కలిపి దాన్ని ఇంత ఉన్న వస్తువుని ఎక్కువగా చేసి వాటిని మార్కెట్ చేస్తున్నారు. అలా చేయడం ఎంతవరకు సబబు అంటారు? అది తప్పు కదా. అందుకని ప్రశ్నించే గొంతు కూడా ఉండాలి. ఈ రోజుల్లో తప్పట్లేదు. ఎందుకు అంటే ఇది మనొక్కరికి సంబంధించింది కాదు. పెట్రోల్ చూస్తే పెట్రోల్ కల్తీ ఎన్నోసార్లు నేను పెట్రోల్ పట్టినప్పుడు కూడా కారుకు కానీ బండికి కానీ దాని ఆ నడిచే విధానంలో తేడాలు కూడా కనపడ్డాయి. అలానే కన్జ్యూమర్ గూడ్స్లో ఉంది. ఫ్రూట్స్ పండును పక్వం చేయడానికి కూడా పండు బాగా పండడానికి కూడా దానికి ఏదో ఒకటి పెట్టి దాన్ని అన్యాచురల్గా పండిస్తారు. లేదు కెమికల్స్ అన్నీ వేసి పండిస్తున్నారు. ప్రతి వస్తువు నాణ్యత లేకుండా మార్కెట్ అవుతున్నాయి. ప్రతి వస్తువు ఇప్పుడు మనకు హామ్ లేని వస్తువు, బట్టలో ఇంకేదో ఒకటి ఉన్నాయనుకోండి, అవి మనం తినేవి కాదు, దినచర్యలో మనకు హామ్ చేసేవి కాదు. ఇష్టం ఉంటే కొనుక్కుంటాం, ₹1 పోతే డబ్బు వరకే పోతుంది, శరీరానికి అపకారం ఉండదు. కానీ నాణ్యతాలోపమైనటువంటి ఫుడ్ కానీ, ఏదైనా తినే పదార్థాలు కానీ, మనకు హామ్ చేసే కెమికల్ వాడేవి కానీ, అవి పొగ వల్ల, స్మోక్ వల్ల కానీ, లేదు అదర్ ఏదైనా బాడీకి హామ్ ఇచ్చేటువంటివి ఎక్కువగా వాడుతూ ఉంటారు. నూనెలు రిపీటెడ్గా మరిగించి అది డాక్టర్స్ చెప్తూనే ఉంటారు అలా వాడొద్దు అని. కానీ వాళ్ళకు వ్యాపారం, బిజినెస్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ బిజినెస్లో ఆ నూనె వేస్ట్ పోతుంది, అందుకని మనము దాన్ని తిరిగి వాడుతుంటారు. లేదు నిన్న మిగిలింది ఈరోజు కలపడం, ఇలా చేసి వాళ్ళ వస్తువు వేస్ట్ కాకుండా దాన్ని ఇన్కమ్ గెయిన్ చేయాలని చూస్తుంటారు. కానీ అది ఇంకొకరి హామ్ కలిగిస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అది చెయ్యకూడదు. ఎందుకంటే మనకు తెలుస్తుంది, మనకు ఒక పని చేస్తున్నప్పుడు దాంట్లో నైపుణ్యం పెరుగుతుంటుంది. ఎలా తగ్గించుకోవాలనేది అందరికీ అనుభవంలో, ప్రతి పనిలో కూడా, అది ఒక్క బిజినెస్ అని కాదు,
ప్రతి పనిలో కూడా నైపుణ్యం అనేది వస్తూ ఉంటుంది, అనుభవంతో ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల మనకు ఎలా చేస్తే ఎలా మనము దాన్ని తగ్గించుకొని, అంటే మనం పెట్టే వస్తువు యొక్క ఇదిని తగ్గించుకొని ఎలా ప్రాఫిటబుల్గా చేయొచ్చు అనేది ఆలోచించుకోగలుగుతారు. దాన్ని పెంచుకోవడం వల్ల ఎవరికి హామ్ ఉండదు, మనకు యూజ్ ఉంటుంది. అది గుర్తించకుండా టెంటేటివ్గా వచ్చే ఒకవేళ రిజల్ట్ మనీ ఎక్కువ వచ్చింది, అది పర్మనెంటా? ఈ విషయం ఎవరికైనా తెలిసినప్పుడు, వాళ్ళకు అది ఇబ్బందిగా ఉన్నప్పుడు అది తీసుకోకుండా పోతే దానివల్ల నష్టం ఉండదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎన్ని రోజులు ఏ విషయాన్నైనా నాణ్యత లేని వస్తువును మార్కెట్ చేస్తూ తప్పించుకోగలుగుతాం, ఏ పనినైనా సరే. అందుకని మన నాణ్యతను, మనిషి నాణ్యత పెంచుకుంటూ, అంటే మనిషి నాణ్యత పెంచుకోవడము అంటే ఇంకొక హామ్ లేకుండా మనం బిహేవ్ చేయగలడమే మన నాణ్యతను పెంచుకోవడం. ఇదివరకు రోజుల్లో ఏం చేసేవాళ్ళు, ఏదైనా సరే ఒకరితో బాగుండాలి అని కోరుకునేవాళ్ళు, వాళ్ళలో మనం కూడా ఉండాలి అని కోరుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎదగాలి మనము అనే భ్రమలో ఉంటూ ఇంకొకరికి తెలియకుండానే హామ్ చేస్తున్నాం. కానీ ఆ హామ్ అంటే నాణ్యత లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం సొసైటీకి. అందుకని మన ఇదిని మనమే చేసుకుంటున్నాం. అందుకని ప్రతిదీ ఒకటి సేల్ చేసేటప్పుడు కానీ, అంటే తినే పదార్థాలు కానీ, పక్క మనిషికి ఇబ్బంది కలుగుతుంది అనే పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఏవైనా కానీ అవి ఏ ప్రోడక్ట్స్ అయినా కావచ్చు, ఆ ప్రోడక్ట్స్లో నాణ్యత అనేది ఉండాలి, మనిషిలో నాణ్యత ఉండాలి. ఈ నాణ్యతను జాగ్రత్తగా కాపాడుకున్న రోజు సొసైటీకి హామ్ను తగ్గించగలుగుతాము, మనకు మనం కూడా తగ్గించుకోగలుగుతాం. ఎల్లకాలం మనదే పై చేయిగా ఉంటుంది అనుకోవడానికి లేదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒకరోజు పై చేయి అవుతుంది, ఒకసారి డౌన్ అవుతూ ఉంటుంది. అది మన అందరికీ తెలిసిన విషయమే. కానీ దాన్ని మర్చిపోతుంటాం. ఏంటంటే ఈ కాలక్రమేణంలో ఇది మర్చిపోయి తొందరగా మనం ఎదగాలి అంటే, తొందరపాటుతనంతో ఎదిగేది ఎప్పుడైనా అంత పర్మనెంట్గా ఉంటుందంటారా? కాలక్రమేణంలో ఎప్పుడో బీజం ఇప్పుడు విత్తనం వేస్తే ఎప్పుడో మొక్క వస్తుంది, మానవుతుంది, అది 10 మందికి ఫలమిస్తోంది. అది అందుకే అప్పటి వాళ్ళు ఇప్పటికీ అది రన్ అవుతూనే ఉంటాయి. కొన్ని గుడ్ విల్ మీద అంత జాగ్రత్తగా చేశారు కాబట్టే ప్రతి ఒక్కరూ దాన్ని ఆ గుడ్ విల్ మీదే వాళ్ళ వ్యాపారాలు సాగుతుంటాయి, లేదు వాళ్ళ పనులు సాగుతుంటాయి. అది ఏ బిజినెస్ అయినా కావచ్చు. కానీ ప్రతి బిజినెస్లో ఉంటుంది, ప్రతి చోట ఉంది ఈ నాణ్యత లోపం అనేది. కానీ ఎక్కువగా ఒక వ్యక్తికి అంటే ఆరోగ్యపరంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బందినిచ్చేవి మరింత ప్రమాదకరమైనవి. అందుకని ప్రతి ఒక్కరూ చేసేవాడిని అడగడం కూడా మనము చేయాలి. ఎంత ఎక్కువగా మాట్లాడి గడిబిడి చేయకూడదో అలాగే డినై చేయకపోవడం కూడా మన తప్పే అవుతుంది. ఒక క్రైమ్ చేసేవాడు ఎంత తప్పో ఆ క్రైమ్కు సపోర్ట్ ఇచ్చేవాడు కూడా అంతే తప్పు. కాబట్టి ఇప్పటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ గొడవే చేయక్కర్లేదు, తప్పు గందరగోళమే చేయక్కర్లేదు, కానీ డినై చేస్తూ ఇది ఎందుకు ఇలా ఉంది అని అడగగలిగినప్పుడు వాడికి 10 మంది పట్టు 20 మంది అడుగుతూ ఉంటే ఎక్కడో నా లోపం జరుగుతోంది అనే భావనైనా కలుగుతుంది. ప్రతి దాంట్లో నాణ్యత లోపం వల్లనే మన రోడ్లన్నీ రోడ్లు వేసినట్టే పాడైపోతున్నాయి. ఇప్పుడు దీనికి ఒకటి, అదే మనకు రామదాస్ సినిమాలో చెప్తారు, మంచు గడ్డ ఇచ్చారు, ఐస్ది, చేతులు మారే కొద్దీ అది కాస్త నీరైపోయి అసలు గడ్డే లేకుండా పోయింది, మంచు ఐస్ ముక్క పోయింది. అలానే మనము చేసే వ్యక్తి ఇది కరెక్ట్గా చేసినప్పటికీ అది చేతులు మారుతూ ఒక్క వ్యక్తి ఏ పని చేయలేడు కదా. అందుకని కింద ఎంతోమందిని అసిస్టెంట్స్ ఉంటుంది, దాంట్లో ఎవరు చేసినా అది ఆఖరికి ఆ వ్యవస్థకు దెబ్బతీస్తుంటుంది. అలానే అందుకని అది ఎప్పుడు కూడా చేతులు మారే కొద్దీ మార్పు జరుగుతుంది, దాన్ని గమనించుకోగలగాలి. అట్లనే ఈ రోడ్లు ఇవన్నీ జరుగుతున్నవి కూడా నాణ్యత లోపం వల్లనే అవి ఏమవుతున్నాయి, వేసిన రోడ్డు 10 రోజుల్లో మళ్ళీ పాడైపోతుంది, లేదు ఏది చేసినా ఆ పని మళ్ళీ రిపీటెడ్గా చేసుకోవాల్సి వస్తుంది.
అందుకని అది లేకుండా ఉండాలంటే నాణ్యత ఉంటే అది 10 రోజులు ఉండేది సంవత్సరం రోజులు ఉంటుంది. కానీ ప్రతి పనిలో నాణ్యత లోపం వల్ల జరుగుతుంది. అది పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూరా అంటే ఫెయిల్యూరో కాదో మనం చెప్పలేము. ఎందుకంటే అది అంటే కింద ఉండే వాళ్ళు కూడా ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారో మనం అన్నిటినీ గమనించలేము. కానీ మనకు కనపడేది, మనం ఇబ్బంది పడేది మాత్రం పైకి కనిపించేది మాత్రమే జరుగుతుంటుంది. అందుకని ఎక్కడ ఎవరు పొరపాటు చేసుకుంటున్నారో దాన్ని మనకు తెలిసినప్పుడు మనం అడగడం, వాళ్ళకు తెలిసినప్పుడు వాళ్ళ మనసు కనుక్కుంటూ, ఇది ఏ ఒక్కరిది కాదు, అందరికీ సంబంధించింది. అందరూ బాగుంటే, అందులో మనం గొప్పగా ఉంటే ఇంకా ఆనందంగా ఉంటుంది. సమాజమే లేకుండా మనం ఒక్కరం అడవిలో ఉన్నాం అనుకోండి, ఏం ఆస్వాదించగలం? అంటే మనం చేసిన గొప్పతనాన్ని కూడా ఎవరైనా చూడడానికి మనుషులు ఉంటేనే కదా మన గొప్పతనాన్ని గుర్తించడానికి. అది లేనప్పుడు మనం ఎంత ఎత్తుకు ఎదిగితే మాత్రం ప్రయోజనం ఏంటి? అందుకని సమాజం ఉండాలి, ఆ సమాజంలో మనం ఉండాలి. మనం చేసిన మంచి పని 10 మంది గుర్తించగలగాలి, వాళ్ళు కూడా దాన్ని అనుసరించగలగాలి. అలాంటి భావనతో మనము నడవగలిగితే మనకు ఆత్మకు సంతృప్తి మిగులుతుంది. ఎదగడం ఖచ్చితం. ఏదో ఒక రోజు, ఈరోజు మనని సరిగ్గా రాకపోవచ్చు, మన వృద్ధిలోకి రాలేకపోవచ్చు, కానీ పర్మనెంట్గా చేసే పని ఎప్పుడు కాన్స్టెంట్ అండ్ కన్సిస్టెంట్ ప్రాక్టీస్ ఉన్నవాడికి ఎప్పుడు ఫెయిల్యూర్ అనేది జనరల్గా ఉండదు. ఫెయిల్యూర్ ఉంటే అది మన లోపం ఎక్కడైనా ఉండాలి, లేకపోతే మన లక్కులో లోపం ఉండాలి. అంతేగాని జనరల్గా కష్టపడేవాడు, హార్డ్ వర్క్ ఉన్నవాడు, మంచి ఉద్దేశం ఉన్నవాడు ఎదగకుండా ఎప్పుడు ఉండరు అనేది మనం గుర్తించగలగాలి. అందుకని నాణ్యతను ప్రోత్సహిస్తాం, నాణ్యత లోపమైతే ప్రశ్నిద్దాం, మనల్ని మనము సరిదిద్దుకుందాం అని ఆత్మావలోకనంలో గుర్తు చేసుకుంటూ, థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.